సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును మల్లన్నకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు. దానికి వత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్ పార్టీని కూడా మనం ఇలా ఓడించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఎమ్మెల్సీ ఎందుకు వచ్చింది? దీనికి సుమారుగా 6 సంవత్సరాల గడువు ఉంటుంది. ఇలా 3 సంవత్సరాలకే ఎన్నిక వచ్చిందంటే ఆనాడు పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బులతో సెకండ్ ప్రాధాన్యత ఒకటి గెలిచిండు. ఆనాడు తీన్మార్ మల్లన్న చుక్కలు చూపించిండు పల్లా రాజేశ్వరరెడ్డికి. అలాంటి పల్లా రాజేశ్వరరెడ్డి నిరుద్యోగుల వైపు పట్టభద్రులు నిలబడకుండా కేసీఆర్ కొత్తగా మారి పట్టభద్రులకు నిరుద్యోగులకు అన్యాయం చేసిన వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి. మరి ఆ పార్టీలో పెట్టిన అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఇలా తెలంగాణ వ్యతిరేకులను మనం ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎంఐఎం అయినా 3 కూడా ఒకే తారు ముక్కలు.